గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే అసలుకి ఇండియన్ పాలిటీ గురించి. ఇండియన్ పాలిటీ యొక్క సిలబస్ ఏంటంటే మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనమాట. అంటే రాజ్యాంగ పరంగా తయారు చేసినటువంటివి ఏమిటంటే ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీస్ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు వాళ్ళు ఎలా రూల్ చేశారు, ఏ సంవత్సరం దాకా ఉన్నారు అని చెప్పేసి. మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఎలా తయారు చేశారు. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి అని. ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రియాంబుల్. నెక్స్ట్ ఏంటంటే యూనియన్ టెరిటరీస్, సిటిజన్షిప్ గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనమాట. ఇంతవరకు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ రాజ్యాంగ పరంగా తయారు చేసినటువంటివి. ఇప్పుడు చూసేది ఏంటంటే పార్ట్ 2లో సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క సిస్టమ్ అనేటువంటిది ఎలా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ పార్లమెంటరీ సిస్టమ్ ఉంటుంది, ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది, అంటే సెంట్రల్ స్టేట్ అనేటువంటివి. తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉంటాయి. ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, మళ్ళీ స్టేట్కి ఎలాంటి సంబంధాలు ఉంటాయని. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే రాష్ట్రపతి అప్పుడప్పుడు అత్యవసర సిచ్యువేషన్స్లో నేషనల్ ఎమర్జెన్సీ అని, కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అనేటువంటి కొన్ని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ప్రవేశపెడుతూ ఉంటారు ప్రెసిడెంట్ గారు. తర్వాత ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఎప్పుడు స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. తర్వాత స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సమ్ స్టేట్స్కి ఎప్పుడు ఇచ్చారు. పార్ట్ 3లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరెవరు ఉంటారు. ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, పార్లమెంట్, సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. స్టేట్ గవర్నమెంట్లో ఏంటంటే గవర్నరు, చీఫ్ మినిస్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ లెజిస్లేచర్, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్. చాలామంది ఇవన్నీ చూసి ఇక్కడ ఉన్నాయి కదా ఈ పార్ట్స్ వైజ్గా, ఇవి చూసి అమ్మో ఇలాంటివి ఇంకా చాలా సబ్జెక్ట్ ఉందేమో చదవలేమో అనుకుంటాం. కానీ ఈజీ కాన్సెప్ట్ అనమాట, చిన్నవి. దీంట్లో చిన్న పార్ట్స్ అనమాట, ఇవి ఈజీగా చదవచ్చు. తర్వాత లోకల్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్. ఇది పంచాయతీ రాజ్ గురించి, అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ గురించి వాటి గురించి మనం తెలుసుకుంటాము. అవి చాప్టర్స్ 2 ఉన్నా కానీ కాన్సెప్ట్ కొంచెం లెంతీగానే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట అన్ని ఎగ్జామ్స్కి. యూనియన్ టెరిటరీస్ అండ్ స్పెషల్ ఏరియాస్. యూనియన్ టెరిటరీ తీర ప్రాంతాలు ఉంటాయి కదా, కేంద్రం కంట్రోల్లో ఉంటాయి అన్నమాట అవి. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, రాజ్యాంగ పరంగా అంటే వీళ్ళందరూ ఏంటంటే కాన్స్టిట్యూషన్ బాడీస్ అంటే రాష్ట్రపతి అప్రూవల్ ప్రకారం వీళ్ళందరూ ఎలక్ట్ అవుతారనమాట. అంటే ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు సెలెక్ట్ చేయాలి, వీళ్ళు మంచిగా వర్క్ చేస్తారు అని అనుకొని వాళ్ళు డిసైడ్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి వీళ్ళని అపాయింట్మెంట్ చేస్తారంట. ఎలక్షన్ కమిషన్ని, యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, వీళ్ళు ఎవరినంటే చైర్మన్ని అప్పుడు ఎలక్ట్ చేస్తారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రెసిడెంట్ అనమాట. తర్వాత ఫినాన్స్ కమిషను, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ కూడా సపరేట్గా కమిషన్స్ అనేటువంటివి ఉంటారనమాట. స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, కొన్ని భాషల మైనారిటీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఒక ఆఫీసర్స్ని పెడతారనమాట. కంప్యూటర్ ఆడిటర్ జనరల్, క్యాగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట, సెంట్రల్ లెవెల్ ఆడిట్ చూస్తారు వాళ్ళు. అటర్నీ జనరల్ అండ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అటర్నీ జనరల్ ఏమో సెంట్రల్కి అనమాట, అటర్నీ జనరల్ని సెంటర్కి, అడ్వకేట్ ఏమో స్టేట్కి అనమాట. తర్వాత ప్లానింగ్ కమిషన్స్, ఇవి నాన్ కాన్స్టిట్యూషన్ బాడీస్ అనమాట. ఇవి ఏంటంటే ప్రెసిడెంట్ చేస్తే వీళ్ళు కూడా అపాయింట్ చేయబడేది, కానీ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ యొక్క అప్రూవల్ కూడా ఉండాలి. ఏంటంటే ప్లానింగ్ కమిషను, అప్పుడు ప్లానింగ్ కమిషను 1950లో ఉంది, బట్ మోడీ గారు వచ్చిన తర్వాత 2014లో చేంజ్ చేశారనమాట. ప్లానింగ్ కమిషన్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటే సిబిఐ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. తర్వాత లోక్పాల్ అండ్ లోక్ ఐట్స్ చాలా ఇంపార్టెంట్, ఇది లోక్పాల్ అండ్ లోక్ ఐట్స్.
తర్వాత ఏంటంటే అదర్ కాన్స్టిట్యూషన్ డైమెన్షన్స్ అంటే ఏంటంటే అఫీషియల్ లాంగ్వేజ్ గురించి ఇక్కడ ఉంటాయి, పబ్లిక్ సర్వీసెస్ గురించి ఉంటాయి. అంటే ఎలా అవి క్లాసిఫై చేయగలుగుతాం, కాన్స్టిట్యూషన్లో ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా లేదా అని ఉంటాయి అన్నమాట. ట్రిబ్యునల్స్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఆంగ్లో ఇండియన్స్. తర్వాత రైట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ గవర్నమెంట్, అథారిటేటివ్ టెస్ట్ ఇన్ హిందీ లాంగ్వేజ్, యాంటీ డిఫెక్షన్ లా. తర్వాత పొలిటికల్ పార్టీస్ గురించి మనం ఇక్కడ తెలుసుకుంటే పొలిటికల్ డైనమిక్స్లో ఎలక్షన్స్, ప్రెజర్ గ్రూప్స్, నేషనల్ ఇంటిగ్రేషన్, ఫారెన్ పాలసీస్ వాటి గురించి అనమాట.